నమస్తే, నా పేరు రాధిక. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా రక్షాబంధన్ వేడుకలు. అన్నదమ్ములకు రాఖీ కట్టిన అక్కా చెల్లెళ్ళు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు. సిగ్నల్స్ పనితీరును పరిశీలించిన సిపి శ్రీనివాస్. బస్టాండ్ లో కొనసాగుతున్న రద్దీ. 726 ప్రత్యేక బస్సులు నడిపిన అధికారులు. ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. లూయిస్ డాగోరే చిత్రపటానికి ఘన నివాళులు. ఇక వార్తల వివరాలు. కాంగ్రెస్ పెద్దలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొని హిందూ బంధువులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు సోదరీమణులతో కలిసి రాఖీలు కట్టించుకుని సోదరీమణుల ఆశీర్వాదం పొందారు. అనంతరం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటో వీడియో జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వారితో కలిసి కేక్ కట్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు చెల్లించాల్సిన కప్పం కేసీఆర్ కట్టేసిండన్నారు. అందుకే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ సహా కేసీఆర్ కుటుంబంపైనున్న అవినీతి కేసులన్నింటినీ అటకెక్కించారని తెలిపారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తానన్న వాళ్లు ఇప్పుడు సైలెంట్ అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ తో కేసీఆర్ మాటాముచ్చట కూడా పూర్తి చేసినట్లు సమాచారం ఉందన్నారు. ముహూర్తం చూసుకుని విలీనం కావడమే తరువాయని చెప్పారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి వాస్తవానికి పొంతన లేదన్నారు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాల్సిన కర్మ, అవసరం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి పట్టించుకోవడం మానేసిందని, పాలనను గాలికొదిలేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు ఆయన సోదర సోదరీమణులు, కుటుంబ సభ్యులు, ఫోటో వీడియో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అన్న ఏమంటాడంటే ఈ విలీనాలు అద్దె దండం పెడతా, ఇవన్నీ బంద్ చేద్దాం. నేను నిర్ణయిపోయినా. ఎవరు విలీనం ఎవరన్నారు? అదే కాంగ్రెస్ పార్టీ అంటారు, అదే కేసీఆర్ కొడుకు అని అంటాడు. నా కేసీఆర్ కొడుకు ఏమంటున్నాడు అంటే, రేవంత్ రెడ్డి గారట ఇంతకుముందు ఏబీవీపేట కాబట్టి బీజేపీలోకి ఏమవుతాడట. మరి మీ అయ్యా కాంగ్రెస్, ఇంతకుముందు కాంగ్రెస్లో పోతాడు. నువ్వు ఎట్టుగానో నువ్వు ఎట్టుగా, నాకు బీజేపీ లేదు, నాకు కాంగ్రెస్ లేదు, ఏం లేదు. నీ బతుకు ఎటు కాకుండా అయితే పో. నువ్వు ఎట్టుగానో నీకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఎట్టుగానో నువ్వు ఎటు కాకుండా నీ బతికినది. ఈ రుణమాఫీ ఏ పార్టీ తెలియతుంది? గంగలు పోతుంది, గోదావరిలో పోతుంది. ఎవరు పట్టించుకుంటాను దాన్ని? రైతులకు కావాల్సింది రుణమాఫీ కావాలి. వాళ్ళు బాధపడుతున్నారు. ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 2500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, నోటిఫికేషన్ 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. వాళ్ళు ఇంత 12,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పంటున్నారు. మరి 30,000 ఉద్యోగాలు ఏ దేశాలు ఇచ్చారు? ఇండియా, బంగ్లాదేశ్ ఇచ్చిరా, పాకిస్తాన్లో ఇచ్చిరా? నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటున్నారు వీళ్ళు. రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయన సోదరీమణులు విచ్చేసి పొన్నంకు రాఖీ కట్టారు. పాదాభివందనం చేస్తూ సోదరీమణుల ఆశీర్వాదం తీసుకున్నారు. పొన్నంతో పాటు ఆయన సోదరుడు అశోక్ కు రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఆయన సోదరుడు పొన్నం అశోక్, సోదరీమణులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రక్షాబంధన్ వేడుకలు వైభవంగా జరిగాయి. అక్క చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఆయన సోదరి లీలాదేవి రాఖీ కట్టగా మంత్రి సీతక్క సైతం ఆది శ్రీనివాస్ కు రాఖీ కట్టారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ అని విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఆయన సోదరి లీలాదేవి రాఖీ కట్టారు. హైదరాబాద్ లో మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణులకు ఆయన రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అక్క చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. శ్రావణ సోమవారం రాఖీ పౌర్ణమి కావడంతో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ట్రాఫిక్ సిగ్నల్స్ పనితీరును ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నుండి రామగుండం వైపు వెళ్లే రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ పెరిగి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాటి నివారణకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని ప్రతి ప్రధాన జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అయ్యే ఖర్చును ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి కోరుదామని చెప్పారు. రోడ్ సేఫ్టీ అనాలిసిస్లో భాగంగా యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఏంటి, అక్కడ ఏమేమి మనకు సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిగ్నల్స్ ప్రాబ్లమ్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడము, లేకపోతే కొత్తగా పెట్టడము. ఐలాండ్ అనేది 2 దగ్గర కూడా లేవు. ఇక్కడ మధ్యలో స్పేస్ ఉంది, ఇక్కడ ఐలాండ్ లేదు. తర్వాత వెహికల్స్ అటు ఇటుగా అఫాస్టార్ట్గా పోతున్నాయి. దీన్ని మొత్తము ఈ యొక్క హైదరాబాద్ మా బార్డర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో, హైదరాబాద్ నుంచి రూట్ కరీంనగర్ రూట్ నుంచి మా బార్డర్ నుంచి మళ్ళీ ఈ కమిషనరేట్లో మా మధ్యల వరకు, రామగుండం మధ్యల వరకు ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి, ఆ జంక్షన్స్ అన్ని మోడర్నైజ్ చేయాలని చెప్పేసి వాటి యొక్క ముందు ప్లానింగ్ కోసము ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు త్వరలోనే ఇక్కడ ఆ జంక్షన్స్ ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ అవన్నీ కూడా మొత్తం రెక్టిఫై చేసి ఫుల్ ట్రాఫిక్ లైట్స్, ట్రాఫిక్ ఐలాండ్, తర్వాత సీసీ కెమెరాస్ మళ్ళీ మొత్తం టోటల్గా యాక్టివేట్ చేస్తామని ప్లాన్లో ఈ భాగంగా ఇక్కడ రావడం. న్యాయవాదితో పోలీసుల దురుసు ప్రవర్తనను ఖండిస్తూ కరీంనగర్లో అడ్వకేట్స్ ఆందోళన చేపట్టారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. హైదరాబాద్ కూకట్పల్లి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సంతోష్ అనే న్యాయవాదిపై బోరబండ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బంది విచక్షణ రహితంగా వ్యవహరించారని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి అన్నారు. సంతోష్ ఇంటి నుండి బనియన్, లుంగీపై ఉండగానే తీసుకెళ్లి అరెస్ట్ చేసి దాడి చేశారని తెలిపారు. బార్ అసోసియేషన్ ఇట్టి దాడిని తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, ప్రత్యేక చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి, శ్రీకాంత్, అడ్వకేట్స్ తదితరులు పాల్గొన్నారు. అంటే పోలీస్ అధికారులకు వాస్తవంగా ఏంటంటే మానవత్వం లేదా, వాస్తవంగా ఒక అరెస్ట్ వ్యక్తి చేయాలంటే ఆయన ఒక కోర్టు ఆఫీసర్, అడ్వకేట్ అంటే ఒక కోర్టు ఆఫీసర్, అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఆయన ఏం తప్పు చూడకుండా, కనీసం ఎఫ్ఐఆర్ లేకుండా, అరెస్ట్ వారెంట్ లేకుండా ఇంట్లోకి పోయి దురుసుగా భార్య పిల్లల ముందట అతను బన్యన్ ఒక లుంగి మీద అరెస్ట్ చేయడం జరిగింది. మనం వీడిని మీడియాలో కూడా చూడడం జరిగింది, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నది. దీని సందర్భంగా మా అడ్వకేట్ ఫెడరేషన్ వాళ్ళు ఆ న్యాయవాదిపై సంప్రదించి అతను చెప్పిన వివరాలు సేకరించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోర్టు విధులు బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఏదో బెల్ట్ షాప్ నడుపుతుందని చెప్పేసి ఆరోపించడం కానీ, ఆయన ఉండేది రెంట్కు, అంటే రెంట్కున్న వ్యక్తి బెల్ట్ షాప్ నడుపుతున్నాడా, మరి ఓనర్ నడుపుతున్నాడా, ఈ విషయం క్లారిఫికేషన్ లేదు వీళ్ళకు పోలీస్ అధికారులకు. ఇవాళ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఎన్నో నడుస్తూ ఉన్నాయి. ఇవాళ కరీంనగర్ నగరంలో కూడా చాలా బెల్ట్ షాపులు నడుపుతున్నాయి, నగరంలో నడుస్తున్న బెల్ట్ షాపులు. మరి ఇక్కడ బెల్ట్ షాపులు నడిపితే పోలీస్ అధికారులకు కళ్ళకు కనబడాయి, ఎక్సైజ్ అధికారులకు కళ్ళకు కనబడాయి. బెల్ట్ షాపు తీసేయాలని చెప్పేసి చట్టం చెప్తా ఉన్నది. మీరు బెల్ట్ షాపులు ఇండైరెక్ట్గా ప్రోత్సహించేది పోలీస్ అధికారులే. అట్లాంటి పోలీస్ అధికారులు ఒక న్యాయం బెల్ట్ షాప్ నడుపుతాయని చెప్పేసి ఆరోపణ చేయడం, అసలు ఎలాంటి బెల్ట్ షాప్ నడపలేదు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసే క్రమంలో కానీ మరి పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి 24 గంటలు జరుగుతున్నాయి. మరి నిజంగా ప్రశ్న పెట్టి సీజ్ చేసిన పార్టీ చూపెట్టవచ్చు కదా, ఎందుకు చూపెట్టలేదు?
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఫోటో వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయిస్ డాగోరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు చేయాలని యూనియన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహ లూయిస్ డాగోరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అచ్యుత్ మాట్లాడుతూ మనిషి జీవితంలోని ప్రతి జ్ఞాపకాన్ని పదిలపరుచుకోవడంలో ఫోటోగ్రఫీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్న యజమానులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియోగ్రఫీ మండల అధ్యక్షులు బైరి అచ్యుత్, కోశాధికారి శ్రీనివాస్, జిల్లా సలహాదారులు రాజు, సభ్యులు నాగేష్, తిరుపతి, సందీప్, సతీష్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. స్థానిక బొమ్మలగుడి శివాలయంలో అన్నదానం ఏర్పాటు చేశారు. అంతకుముందు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిన్నింటి నాగేంద్ర, గౌరవ అధ్యక్షులు శివన్న, వెంకన్న, ముఖ్య సలహాదారులు రచ్చ గణేష్, సంఘ అశోక్ పాల్గొన్నారు. అలాగే అందమైన జ్ఞాపకాలను చూపించేది ఫోటోగ్రాఫర్. ఇలాంటి గొప్ప వృత్తి ప్రొఫెషనల్ ఉండడానికి మేమందరం సంతోషంగా ఇస్తున్నాం. ఇలాగే ఫోటోగ్రాఫర్లంతా ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని కోరుకుంటూ ఫోటోగ్రాఫర్ల ఐక్యత. జగిత్యాల జిల్లా మెట్పల్లి కెమెరా క్లబ్ సభ్యులు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంబరాలు ఘనంగా నిర్వహించారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగోరే జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈసారి 2 రాఖీ ఫోటోగ్రఫీ డే ఒకే రోజున రావడంతో ఆయన చిత్రపటానికి రాఖీ కట్టామన్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇటు కెమెరా దినోత్సవం మరియు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మాకు జీవనాధారంగా మెదులుతున్న కెమెరాస్ మరియు మా కెమెరా సృష్టికర్త లూయిస్ డాగోరేను ఘనంగా రాఖీ కట్టి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసినాము. ఈరోజు రాఖీ బంధన కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో కెమెరాకు రక్షాబంధన్ చేసినాము, మన జాన్ లూయిస్ డాగోరే గారికి రక్షాబంధన్ చేసినాము, మరియు అందరము ఈ యొక్క కార్యక్రమానికి కేక్ కట్ చేస్తున్నాము. కరీంనగర్ కు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ మహిమల కేదార్ రెడ్డి పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో రైతు భరోసా విభాగంలో కరీంనగర్లోని సిగ్మా ఫోటో స్టూడియో యజమాని మహిమల కేదార్ రెడ్డి బహుమతులు అందుకున్నారు. గృహలక్ష్మి విభాగం, మహాలక్ష్మి పథకం విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో 3 కన్సోలేషన్ అవార్డులు సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ లో గ్రీన్ పార్క్ హోటల్లో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు, ప్రెస్ క్లబ్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. జాతీయ స్థాయిలో 3 గోల్డ్ మెడళ్లు, 2 రిబ్బన్లు ఉజ్జయిని సర్కిల్, మధ్యప్రదేశ్ రాష్ట్రం వారు నిర్వహించిన జాతీయ స్థాయిలో గెలుపొందారు. ఇట్టి అవార్డులను సెప్టెంబర్లో మధ్యప్రదేశ్లో అందుకోనున్నారు. అవార్డులు రావడం పట్ల ఫోటోగ్రాఫర్లు, పలు సంఘ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో సమాచార పౌర సంబంధ శాఖ వారు నిర్వహించినటువంటి ఫోటోగ్రఫీ పోటీలలో నాకు 3 అవార్డులు రావడం, ఈరోజు స్థానిక గ్రీన్ పార్క్ హోటల్లో హైదరాబాద్లో తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా ఎన్నో అవార్డులు తీసుకున్నాను. అలాగే ఉజ్జయిని సర్కిల్ వారు నిర్వహించిన, మధ్యప్రదేశ్ రాష్ట్రం వారు నిర్వహించినటువంటి గోల్డ్ మెడల్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క అవార్డు రావడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. నాలాగనే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా వర్క్షాప్లలో పాల్గొని, వారి ఫోటోగ్రాఫ్ కాంపిటీషన్లో పాల్గొని వారు కూడా అందరూ అవార్డులు అందుకోవాలని నా యొక్క మనవి. నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని 12వ డివిజన్లో ఆయన 25 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. నాణ్యతతో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎలక్ట్రికల్ పోల్స్ సమస్యకు తీర్మానం చేశామని, త్వరలోనే పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు.
ఒక్కో డివిజన్కు 12 హైమాస్ లైట్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ తర్వాత కరీంనగర్ నగరపాలక సంస్థను ఉత్తమ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రోడ్డు, డ్రైనేజీ, వాటర్ సప్లై, లైటింగ్, పారిశుద్ధ్యం లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన కాలనీలకు సైతం నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు డివిజన్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 12వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ తోటరాములు గారి ఆధ్వర్యంలో దాదాపు 25 లక్షల రూపాయలతోటి 2 వీధులలో సీసీ రోడ్డు మరియు ఎస్డబ్ల్యూజీ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మించే కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగింది. మరి గతంలో చాలా కాలం కింద చేసినటువంటి పాత సీసీ రోడ్స్ డ్యామేజ్ అయ్యి మరి వివిధ కారణాల వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కావచ్చు, ఇతర కారణాల వల్ల పూర్తిగా ధ్వంసమైపోయి నడవరాని పరిస్థితిలో ఉన్న వాటిలో కొత్తగా నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇరుకు వీధులు కాబట్టి ఎస్డబ్ల్యూజీ ట్రైన్ కనుక వేసినట్టయితే రోడ్డు వెడల్పోయి రాకపోకలకు మరి పార్కింగ్ చేసుకునే వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దీంతో పాటు 12వ డివిజన్లో చాలా పనులు చేసినాం. ఇంకా మిగతా ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటే కూడా త్వరలోనే పూర్తి చేసుకొని మరి ఇక్కడ చాలా వరకు కూడా కొన్ని ఎలక్ట్రిసిటీ పోల్స్ సమస్య చెప్తా ఉన్నారు. మరి ఎలక్ట్రిసిటీ పోల్ సమస్య కూడా తీర్చేందుకు కూడా మరి మొన్నే ఆల్రెడీ తీర్మానం చేసుకున్నాం. త్వరలోనే డబ్బులు కట్టి ఆ పోల్స్ కూడా వేయించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మొన్నటి వరకు మన కౌన్సిల్లో దాదాపు 9-10 లక్షల రూపాయలతోటి నగర వ్యాప్తంగా కూడా కొత్తగా ఐమాస్ లైట్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం దాదాపుగా 700 పైచులకు ఐమాస్ లైట్లు ఏర్పాటు చేయడానికి మనం తీర్మానం చేసుకోవడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా 12 మినీ ఐమాస్ లైట్స్, 4 పెద్దవి, 8 చిన్నవి, మొత్తం 12 ఐమాస్ లైట్స్ అండ్ 60 డివిజన్లకు కూడా ఇచ్చి మరి దాదాపుగా 8 కోట్ల రూపాయలతోటి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పి తీర్మానం చేసుకున్నాం. రాఖీ పండుగను పురస్కరించుకుని కరీంనగర్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్కు వేలాది సంఖ్యలో ప్రయాణికులు చేరుకోవడంతో బస్టాండ్ ప్రాంతమంతా కిటకిటలాడింది. సొంతూళ్లకు వెళ్లేందుకు కరీంనగర్ బస్టాండ్కు చేరుకోగా ఆర్టీసీ యాజమాన్యం సరిపడా బస్సులను కేటాయించింది. రాఖీ కట్టేందుకు వచ్చిన మహిళా ప్రయాణికులతో బస్సులు పూర్తిగా నిండిపోయాయి. అధికారులు ప్రత్యేక బస్సులను సైతం కేటాయించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. జేబీఎస్ నుండి కరీంనగర్ కు 150 బస్సులు, కరీంనగర్ నుండి సికింద్రాబాద్ వరకు 150 బస్సులతో పాటు పలు ప్రాంతాలకు అధికంగా కేటాయించామని ఆర్టీసీ ఆర్ఎం సుచరిత తెలిపారు. మొత్తంగా 726 బస్సుల్లో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతున్నారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించే గదులకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నల్లా మనోహర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించే గదులకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నల్లా మనోహర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో మంటప నిర్మాణం కోసం ఆర్యవైశ్య సంఘం నాయకులు సంకల్పించారని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 4 గదులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సోమవారం అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, ఆలయ కమిటీ చైర్మన్ మల్లేశం, పుల్లూరి వేణుగోపాలరావు, కొంజర్ల వెంకటయ్య, రామ్ గోపాల్ రెడ్డి, అనిల్, బండి స్వామి, మహేష్ భక్తులు పాల్గొన్నారు. నల్ల మనోహర్ రెడ్డి గారు ఇతర పెద్దలందరూ కలిసి మమేకమై కట్టిన ఇన్య దేవాలయమైన రాయరేశ్వర దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక 4 రూమ్లు మరియు షెడ్డును శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి గాను ఆ రూమ్లకు మనోహర్ రెడ్డి గారు, షెడ్డు గాను ఇక్కడున్న వైశ్య సంఘం మన కొంజల వెంకన్న గారి ఆధ్వర్యంలోతో పాటు అందరి సమిష్టిగా అందరి సహాయ సహకారాలతోని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇక్కడ సౌకర్యాల కల్పనలో మరి ఏదైతే మన వైశ్య సంఘం వారు పెద్దలు కొంజర్ల వెంకటయ్య గారి సహకారంతో, మిగతా వైశ్య పెద్దలందరూ మరి దాతలందరి సహకారంతో ఒక మండపాన్ని, రేకుల షెడ్డును నిర్మించి, అలాగే మరి ఇక్కడ మనం ఏదైతే భక్తులు వచ్చినప్పుడు నిద్ర చేయడానికి ఇబ్బంది అవుతుంది కనుక కొద్దిగా స్టోర్ చేసుకోవడానికి వస్తువులను, అది కూడా ఒక 2 రూమ్స్, స్టోర్ రూమ్స్, వచ్చిన భక్తులు నిద్రించడానికి పైన ఒక 2 రూమ్లు, 4 గదులతో ఒక భవనం నిర్మించడం జరుగుతుంది.
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తొందరపడి వర్గీకరణకు మద్దతు ఇస్తున్నారని, రాబోయే నోటిఫికేషన్లలో ఈ రిజర్వేషన్ను అమలు చేస్తామనడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బండా చంద్రశేఖర్ రాజు ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ తుంగ శివరాజు పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్లో 1/3 మెజారిటీ లేకుండా వర్గీకరణను అమలు చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి త్వరపడి వర్గీకరణకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. వర్గీకరణకు మద్దతిస్తున్న పార్టీలకు రాబోయే రోజుల్లో మాలలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్లో 1/3 మెజార్టీ లేకుండా ఏదైతే నరేంద్ర మోడీ పార్లమెంట్ ఎలక్షన్ల కన్నా ముందు మాదిగా సోదరులకు హామీ ఇచ్చిండో హామీని దొడ్డిదారిన సుప్రీంకోర్టు కూడా తప్పుదో పట్టించి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి సీఎం గారు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది రాజకీయాలకు బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు కుట్రబన్ని చేస్తున్నటువంటి వ్యవహారం. అది ఎప్పుడైతే కలిసి ఉన్న వాళ్ళని అందరినీ విడగొట్టుకుంటూ రాజకీయం చేస్తున్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మేమందరము కలిసి పోరాటం చేసినాడు మీరందరం పతనమవుడు తప్పదు. మీరు రిజర్వేషన్ అమలు పరచకుండా కోర్టు ద్వారా దాన్ని ఒక ఆయనకు అనుకూలమైనటువంటి జడ్జిలో వేసుకొని మరి ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చినటువంటి విధానం ఏదైతుందో దాన్ని మాలమానాడు తప్పుపడుతుంది. రాష్ట్ర కమిటీ దేశమంతా కూడా తప్పుపడుతుంది. కేవలం రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలంటే మొన్న మరి ఇదివరకు ఇచ్చినప్పుడు రాష్ట్రాలకు అధికారం లేదని తీర్పు కొట్టేసిండ్రు. మరి ఇప్పుడైతే తీర్పు ఇచ్చిండ్రు. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయాన్నే సమీపంలోని ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పౌర్ణమి సందర్భంగా సామూహిక వ్రతాలు నిర్వహించారు. హయగ్రీవ జయంతి, జంజిరాల పున్నమిని పురస్కరించుకుని పద్మశాలి కులస్తులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సామూహిక యజ్ఞోపధారణ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శివాలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, భాగ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అల్లంకి కౌసల్య, అశోక్, కొమ్రవెల్లి అన్నపూర్ణ ప్రసాద్, నగునూరి రూపా వెంకటరామకృష్ణ, నల్లా లావణ్య శ్రీకాంత్ దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వల్లకొండ మహేష్, భద్రయ్య, సిద్దప్ప, గుణవతి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పద్మశాలి భవనంలో పద్మశాలి కులస్తులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సామూహిక యజ్ఞోపధారణ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా జంజిరాలు ధరించినట్టు తెలిపారు. తమ కులాన్ని పవిత్రం చేసేదే యజ్ఞోపవేతమని, 9 పోగులతో కూడిన జంజిరాలను ఎక్కువగా వేసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు, భక్తులు పాల్గొన్నారు. యజ్ఞోపవేతం అంటే జంజం అని చెప్పి జంజమని, తర్వాత కాలక్రమంగా దీన్ని జంజాల పున్నమని, వాస్తవంగా హయగ్రీవ జయంతి ఈరోజు. అంటే హయగ్రీవుడు అంటే గుర్రం మోది కలిగినటువంటి వాడు హయగ్రీవుడు. ఆ హయగ్రీవుడు పుట్టినటువంటి రోజు దీని హయగ్రీవ జయంతి. ఆ తర్వాత నూలు పుట్టిన రోజు దీన్ని. జంజం అంటే నూలుతో తయారు చేయబడ్డ బాబత్ జంజం కాబట్టి దాన్ని యజ్ఞోపవితం కాబట్టి ఆ వస్త్రం పుట్టినటువంటి నూలు పుట్టిన రోజు కాబట్టి దీన్ని మన పద్మశాలి భవన్ లోపల పద్మబ్రాహ్మణులందరూ కూడా కలిసి దీన్ని యజ్ఞోపవిత ధారణ అని ఒక సామూహికంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంట్లో వేసుకునే బదులుగా ఇక్కడ సామూహికంగా వస్తూ బ్రాహ్మణోత్తమ మంత్రోచ్చారణ చేసుకుంటూ వాళ్ళ యొక్క గోత్రనామాలు కూడా చదువుకుంటూ ఇక్కడ యజ్ఞోపవితం కూడా వేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో సామూహిక జంధ్యధారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో కాసర్ల వంశీకృష్ణ, కొరడే చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పంచగవ్య మేళనం, నూతన యజ్ఞోపవీత ధారణ హోమాలు, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. గోదావరి తీరంలోని మార్కండేయ స్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పద్మశాలీలు హాజరై జంధ్యధారణ చేశారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఋగ్వేద యజుర్వేద ఉపాకర్మ జరిగింది. శ్రావణ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున ఋగ్వేద బ్రాహ్మణోత్తములు, పౌర్ణమి నాడు యజుర్వేద బ్రాహ్మణోత్తములు నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అద్దాల మండపంలో హోమం నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ధర్మగుండంలో ప్రత్యేక స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో హోమాది కార్యక్రమాలు చేపట్టారు. నూతన యజ్ఞోపవీతానికి అలంకరణ చేసి యజ్ఞోపవీతాలను వేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు గోపూజను నిర్వహించారు. 11 మంది ఋత్వికులచే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు జరిగాయి. సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన వైభవంగా జరిపించారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు రాజన్ బాబు, కలెక్టర్ వారి కుటుంబ సభ్యులకు శేషవస్త్రం కప్పి స్వామివారి లడ్డూ ప్రసాదం అందించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సింహాచలం జగన్మోహన్ స్వామి, శ్రీ భాష్యం నవీన్ కుమార్ ఉదయం జ్ఞాన సరస్వతి అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఆలయంలో పల్లకీ సేవ నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిలుకూరు బాలాజీ శివాలయ అర్చకులు సురేష్ ఆత్మారావు మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి భక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరారు. అనేక మంది భక్త బృందంతో సాక్షాత్తు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో వారి నడిపే ఈ గిరి ప్రదక్షిణ భక్తి ప్రదక్షిణగా మాత్రమే మనం పదే పదే చెప్పడం జరుగుతుంది. వచ్చే పున్నమ కల్లా ఒక అత్యంత అద్భుతమైన విస్తరణకి వెళ్ళబోతోంది. చాలా మంది ఎక్కువ సంఖ్యలో భాగస్వాములు అయ్యే స్పష్టమైన సూచనలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొనండి. ఇది ధర్నా కాదు, ఇది రాస్తా రోకో కాదు, కానీ హిందువుల ఐక్యతకి వాళ్ళ యొక్క భక్తి యొక్క శక్తికి నిదర్శనంగా ఈ గిరి ప్రదక్షిణ రాబోయే కాలంలో నిల్చుండే అవకాశం ఉంటుంది. మీరు ఈ దేశాన్ని, ధర్మాన్ని, ఈ దేవుణ్ణి కాపాడుకునే పరిపూర్ణ అవకాశంలో ఉంటేనే మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్టు లెక్క. నేను మాత్రం బాగున్నాను, అది ఎప్పుడూ మీకు మంచిది కాదు, సరిపోదు కూడా. అందుకని బంగ్లాదేశ్ని చూస్తూ కూడా మీరు నిశ్శబ్దంగా ఉన్నారా, అది మిమ్మల్ని మీరు ముంచుకున్నట్టే లెక్క. ఈ గిరి ప్రదక్షిణ అలాంటి వాటికి. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తుందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు.
గన్నేరువరం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను దగా చేసిందని మండిపడ్డారు. రుణాలు తీసుకున్న రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాల్సిందేనన్నారు. అనేక కొర్రీలు పెట్టి 30% మంది కూడా రుణమాఫీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కాలేని రైతులు రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదు పత్రం బీజేపీ పార్టీ మండల కార్యాలయంలో అందించాలని సూచించారు. మరో 2 రోజుల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో రుణమాఫీపై నిరసన కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముత్యాల జగన్ రెడ్డి, ఏలేటి చంద్రారెడ్డి, తాళ్లపల్లి పరశురాం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎట్లయిందంటే ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ ఎక్కిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా తయారైంది. ఎన్నికలకు ముందు అన్ని వర్గాల ప్రజలని అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేసి, ముఖ్యంగా వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, ముఖ్యంగా అందులో రుణమాఫీ పేరు మీద 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పి 8 నెలలుగా పబ్బం గడిపి తీరా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు, మంత్రులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఎక్కడ కూడా రుణమాఫీ అనేది ఇలా ఊర్లలోకి వెళ్తే రైతులంతా కూడా చాలా ఆవేదనతోటి ఇలా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం హామీల వరకే కేవలం సంబరాలు చేసి వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా రైతు రుణమాఫీ అనేది మరి ఇప్పటికీ లక్షలాది మంది రైతులకి రుణమాఫీ చేయలేదు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంశస్థుల పాదపూజ కార్యక్రమం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కడప జిల్లాకు చెందిన కంది మల్లయ్య పల్లె గ్రామస్తులు వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం వంశస్థులు వీరభద్రస్వామి ధర్మపత్ని లక్ష్మీ బ్రహ్మరాంబిక పుణ్య దంపతులకు ఘన స్వాగతం పలికారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాలజ్ఞానం, గోవింద వాక్యాలు ప్రచారంలో భాగంగా కరీంనగర్కు విచ్చేశారు. నగరంలోని హౌసింగ్ బోర్డులోని వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కన్వీనర్ శ్రీరామోజు రవీంద్రాచారి స్వగృహంలో సన్నాయి మేళ తాళాలతో కొత్తపల్లి బ్రహ్మచారి, చింతపల్లి తిరుమల ఆచార్యులు వేద మంత్రాల ఘోషతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి పాదపూజ మహోత్సవంలో భాగంగా గజమాలతో సత్కరించి శాలువాలతో సత్కరించారు. దంపతులు ఇరువురికి నూతన వస్త్రాలు, దక్షిణ తాంబూలాదిత్యాలు సమర్పించి గురుపూజ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించిన కాలజ్ఞానం, గోవింద వాక్యాలు, ప్రవచనాలు అందించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా జ్యువెలర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు యావత్ కరీంనగర్ పట్టణానికే కొత్త కళ వచ్చినట్టుగా ఎంతో సుదూర ప్రాంతం నుంచి అనగా కడప జిల్లా కందిమల్లేపల్లె పుర సంస్థానం నుండి విచ్చేసినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రపౌత్రులు 8వ తరం వంశస్థులైనటువంటి శ్రీ వీరభద్రేశ్వర స్వాముల వారు ఆ స్వామివారి యొక్క కాలజ్ఞాన ప్రచారంలో భాగంగా ఈనాడు మన కరీంనగర్ పట్టణానికి విచ్చేసి అశేషమైన భక్తుల చేత విశేషంగా పాదపూజలు అందుకొని మనందరినీ కూడా అనుగ్రహించడం ఈ రోజున మనమందరం చేసుకున్న ఎంతో పుణ్యమని భావిస్తున్నాను. అంతేకాకుండా స్వామివారి యొక్క కాలజ్ఞాన ప్రచారాన్ని ఇంటింటా నిర్వహించాలి, ఊరూరా నిర్వహించాలనే కొత్త తలంపుతో చేపట్టిన ఈ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆధ్యాత్మిక పీఠ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రతి గ్రామాన, ప్రతి పల్లెపల్లెలో, ప్రతి ఇంటికి కూడా శ్రావణ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని పాత బజార్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో యజ్ఞోపవీత ధారణలు జరిగాయి. రావి చెట్టు నీడన జగద్గురువు ప్రార్థనలతో పాటు గణపతి పూజ, నవకాండ ఋషి పూజలు, విరజా హోమం, ఋషి తర్పణాలు లాంటి పూజలు చేపట్టారు. సామూహికంగా నూతన యజ్ఞోపవీత ధారణలు కొనసాగాయి. దీంతో పాటు పూర్ణాహుతి లాంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలలో పురాణం మహేశ్వర శర్మతో పాటు నగర పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని రామేశ్వరాలయంలో శివముష్టి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. భక్తుల సమక్షంలో ఆలయ ప్రాంగణమంతా సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఉరుమడ్ల శ్రీనివాస శర్మ భక్తులచే వ్రతాన్ని ఆచరింపజేశారు. అనంతరం భక్తులకు ప్రవచనాలను బోధించారు. శ్రావణ మాసంలో 5 సోమవారాలు వస్తున్నాయని, ఇందుకుగాను శివముష్టి వ్రతాలు చేపడుతున్నామని ఉరుమడ్ల శ్రీనివాస శర్మ అన్నారు. లోకమంతా ఎవరి పరిధిలో వారు మెదిలినట్లయితే సంతోషంగా ఉండగలరని చెప్పారు. వారి పరిధిలో వారు ఉన్నందునే శివపార్వతులు జగత్తుకు ఆదర్శ దంపతులుగా నిలిచారని గుర్తు చేశారు. పిడికెడు ధాన్యాలు శంకరుడిపై వేసి వ్రతాన్ని ఆచరిస్తారని చెప్పారు. కుంకుమ, గంధం, పూలు, బిల్వపత్రాలతో అర్చనలు చేస్తూ ఉంటారని పురోహితులు రఘురామ శర్మ తెలిపారు. వారానికో ధాన్యాలతో వ్రతాన్ని ఆచరిస్తుంటారని, తద్వారా అన్యోన్యతతో ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల శ్రీనివాస శర్మ, రఘురామ శర్మతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి శ్రావణ మాసమును పురస్కరించుకొని ఈ సంవత్సరము మనకు శ్రావణ మాసంలో 5 సోమవారాలు రావటం మూలకంగా శివముష్టికా వ్రతాలు ఆచరణ చేస్తూ ఉంటారు. ఎందుకు నిమిత్తంగా ఈ శివముష్టికా వ్రతాలు ఆచరణ చేస్తూ ఉంటారు అంటే, మనం శంకరుని యొక్క కుటుంబాన్ని మనం చూసినట్టయితే శంకరుడు, పార్వతి, సుబ్రహ్మణ్యము, గణపతి ఈ 4 ఉన్నారు కదా. వారి వాహనాలు, శంకరుని వాహనమైనటువంటి నందికేశుడు, అమ్మవారి వాహనమైనటువంటి సింహము, గణపతి వాహనమైనటువంటి ఎలుక, సుబ్రహ్మణ్య స్వామి వాహనమైనటువంటి నెమలి, శంకరుని మెల్లో ఏముంటుంది, సర్పం ఉంటుంది. ఇవి పరస్పరం కూడా తీవ్రమైనటువంటి విరోధాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడు చూడు అమ్మవారి వాహనమైనటువంటి సింహము అయ్యగారి వాహనమైనటువంటి నందికేశుని మింగుదామని చూస్తూ ఉంటుంది. గణపతి వాహనం ఎలుకను స్వామివారి ఆభరణమైనటువంటి సర్పము తిందామని చూస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వాహనమైనటువంటి నెమలి గణపతి వాహనమైనటువంటి ఎలుకను మింగుదామని చూస్తూ ఉంటుంది. అంటే తీవ్రమైనటువంటి బద్ధ విరోధులుగా వాళ్ళు ఉంటారు. అయితే ఎవరి పరిధిలో వాళ్ళు ఉన్నట్టయితే అసలు వైరం అనేదే ఉండదు. లోకమంతా కూడా ఎవరి పరిధిలో వాళ్ళు మెదిలినట్టయితే పరస్పరం వైరము లేకుండా సంతోషంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. మనకు శ్రావణ మాసము, అందులో సోమవారాలు, అందులో మిగతా అన్ని పర్వకాలాలు, వ్రతాలు, నోములు అన్నీ కూడా శ్రావణ మాసంలోనే ప్రారంభమయ్యేటట్టుగా మనకు కృష్ణుడు ధర్మరాజుకు అనేక వ్రతాలను, నోములను చెప్పినాడు. ఆ ధర్మరాజు కృష్ణుడు చెప్పినటువంటి వ్రతాలు, నోములన్నీ కూడా ఆయన ఉన్నటువంటి ఆ 12 సంవత్సరాల అరణ్యవాసంలో ప్రతినిత్యం ఒక వ్రతము, ప్రతినిత్యం ఒక పూజ, ప్రతినిత్యం ఒక నోమును నోచి ఆయనే ఆ అరణ్యవాసం యొక్క కాలాన్నంతా కూడా దైవ సంబంధమైనటువంటి వ్రతాలు, పూజలలోనే గడిపినాడు. అట్లాంటి ఏ వ్రతమైనా చాలా మట్టుకు శ్రావణ మాసంలోనే ప్రారంభము కావడము చాలా విశేషము. మనకు సంకష్టి వ్రతము కానీ, లేకుంటే వరలక్ష్మి వ్రతము కానీ, శివముష్టి వ్రతము కానీ, ఇట్లా అనేక వ్రతాదులన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో మౌఢ్యము లేకుండా ఉన్నది చూచుకొని ప్రారంభం చేయమని మనకు శాస్త్రం చెప్తోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ స్వయంభూ శ్రీ తాపార లక్ష్మీ నరసింహస్వామి వారి 20వ అధ్యయన బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి వెంకటాద్రి స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుంచి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శేషహోమం, మహాపూర్ణాహుతి, బలిహారణం, చక్రతీర్థం, ఆరగింపు, పుష్పయాగం, ద్వాదశి ఆరాధన, ఏకాంత సేవ లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ఇనుకొండ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అన్ని రకాల వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి ఎల్లారెడ్డి, గుంటుక కనకయ్య, బడుపు శ్రీనివాసరెడ్డి, అడిసర్ల సత్యం, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. నగర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని నగర అధ్యక్షులు పురుమ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఫోటో వీడియోగ్రాఫర్ల అభ్యున్నతికై అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డితో పాటు తోట శ్రీకాంత్, నగేష్, శ్రీనివాస్ రెడ్డి, గణేష్, నివాస్, శ్రీనివాస్, యూనియన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు వృద్ధులకు పండ్ల పంపిణీ ఆ ఫోటోగ్రాఫర్స్ తరఫున చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, నేను ప్రెసిడెంట్గా, మరియు మా తోటి మిత్రులు శ్రీనివాస్ రెడ్డి, తోట శ్రీకాంత్, నివాసు, నగేషు, శ్రీను, గణేషు తదితరులు ఫోటోగ్రాఫర్లు ఎందరో వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయంగా జరపడం జరిగింది. చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు సంఘం నాయకులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో క్రిమిలేయర్ పేరుతో ఎస్సీల హక్కుగా ఉన్న రిజర్వేషన్ను రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తగిన సీట్లు రాకపోవడంతో తోకముడిచారని ఎద్దేవా చేశారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, దళిత సంఘాల నాయకులు గుంటి వేణు, నాయకులు గొట్ట లింబయ్య, రామచందర్, కౌన్సిలర్ డాక్టర్ మునీందర్ పాల్గొన్నారు. ఎస్సీల ఐక్యతను దెబ్బతీసే విధంగా మరి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని 15% ఉన్నటువంటి రిజర్వేషన్ను మరి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విభజిస్తూ మరి ఎస్సీలను ఐక్యతను దెబ్బతీస్తూ మరి ఎస్సీల పాపులేషన్ పెరిగిన ప్రకారంగా రిజర్వేషన్ పెంచాలి కానీ పెంచకుండా అలానే మీరు ఇంకా జీవిస్తూ ఇంకా కూడా కిందికే పోవాలన్నటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా చేసినటువంటి ఏబీసీ వర్గీకరణను ఇది కేంద్ర ప్రభుత్వం విరమించుకొని మరి ఎస్సీల ఐక్యతకు ఎస్సీల అభ్యున్నతి కొరకు ప్రభుత్వ పాలనా యంత్రాంగం అంతా కృషి చేయాల్సింది పోయి మరి ఇంకా విభజన కుట్రలు చేస్తారు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ విధంగా ఎస్సీల మాలల ఐక్యతను తప్పకుండా ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం మేము ఒకటే చెప్తుంటున్నాము. ఏదైతే మరి ఇక్కడ ఉంటున్నటువంటి ఆధిపత్య కులాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి పర్సెంటేజ్ 7% ఉంటే వాళ్ళు 10% రిజర్వేషన్ తీసుకుంటున్నారు. ఆ 10% రిజర్వేషన్ కూడా మీరు లెక్కలు చెప్పాలి. మాలలుగా మేము చెప్తుంటున్నాము, మా వాటా ఎంత ఉందో మా జనగణన చేయండి. ఈ దేశంలో మా జనగణన చేసేంత వరకు కూడా మీరు ఈ దేశంలో వచ్చినటువంటి జడ్జిమెంట్ను మీరు పిమిలేరుగా వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద రివ్యూ పిటిషన్ మరి మోడీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి మేము హెచ్చరిస్తుంటున్నాము. ఎందుకంటే దీని వలన ఎంత రకంగా ఎన్నుకుని నడిపిస్తున్నదో కుట్ర చేస్తున్నదో దీనికి రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర అరవింద్ కానీ రాజాసింగ్ కానీ బండి సంజయ్ కానీ వీళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని మార్చాలని ఒక కోణంలో మాట్లాడుతున్నటువంటిది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లోని సురభి గోశాల నుండి గోమయం, ఆవు పేడతో తయారు చేసిన ప్రత్యేక రాఖీలను తెప్పించి ధరించారు. ఈ కార్యక్రమంలో తుమ్మ నిశాంత్, మౌనిక, ఆంజనేయులు, తుమ్మ ధనుష, మోరబంజుల, మనోహర్, మంచికట్ల సరిత, శ్రీనివాసులు పాల్గొన్నారు. 33 దేవతలు ఉంటాయి కనుక ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటూ ఆవు పేడ రాఖీలు కట్టడం జరిగింది. మా యువ సంకల్ప ఫౌండేషన్ వారు ఎప్పుడు ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉంటారు. అందులో భాగంగా ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ఈ రాఖీలు కట్టడం జరిగింది. హిందువులు ఎప్పుడు కొలిచే గోమాతల 33,000 దేవతలు ఉంటాయి. ఒక్క దేవుడు కాదు, 33,000 దేవతలు. అంటే సర్వ దేవతల ఆశీస్సులు మాకు అందాలే, మా ఇంట్లో మంచిగా ఉండాలని చెప్పి మా యొక్క కూతుర్లు ఈ ఆంధ్రప్రదేశ్లో సురభి గోశాల వారు ప్రత్యేకంగా తయారు చేసిన ఆవు పేడతోటి గోమయంతో తయారు చేసిన రాఖీలు ఈరోజు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి మా ఇంటికి తీసుకురావడం అంటే మా ఇంటికి గోమాతనే సాయంగా వచ్చినట్టుగా మేము భావిస్తున్నాము. తెచ్చిన సురభి గోశాల నుండి తెప్పించిన రాఖీలు మా చేలో కట్టడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు, పశ్చిమ బెంగాల్లో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్య వ్యాపారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు బంద్కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు అంజాగౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రాజు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ గారి హత్యకు నిరసనగా, అలాగే బంగ్లాదేశ్లో హిందువులపై ఊచకోతలపై నిరసనగా ముస్తాబాద్ మండలంలో రేపు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి వాణిజ్య వ్యాపార సంఘాలు, అలాగే వైన్స్ యజమానులు, అలాగే విద్యా సంస్థలు, అన్ని కుల సంఘాలు, అన్ని పార్టీల నాయకులు దీనికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. రేపటి బంద్లో ప్రతి ఒక్కరూ తన వంతు కృషిగా అందరూ సహకరించి ర్యాలీలో పాల్గొని మనం హిందువులకు ఐక్యంగా, మన దేశం సంఘటితంతో ఐక్యంగా ఉందని చాటి చెప్పడానికి మీ అందరి సహకారాన్ని కోరుకుంటున్నాను. ఇటు బంద్ కార్యక్రమం రేపు పూర్తిగా విజయవంతం చేసి స్వచ్ఛందంగా బంద్ చేయాలని వాణిజ్య వ్యాపార సంస్థలకు తెలియజేస్తాను. వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో పనిచేస్తున్న ఫోటో అండ్ వీడియో జర్నలిస్టులకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఫోటో తీసిన తర్వాత ఫోటోను ప్రింట్ చేయాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్లమని ఫోటో అండ్ వీడియో టౌన్ జర్నలిస్ట్ అధ్యక్షుడు ఎండి షుకూర్ అన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫోటోలు త్వరగా తీసుకునే వీలుంటుందని తెలిపారు. గతంలో రీల్ కెమెరాలు ఉండేవని తీసిన ఫోటోలు బాగా వచ్చాయా లేదా తెలిసేది కాదన్నారు. అలాంటి సమయంలో కూడా ఫోటోలు తీసి అందరినీ సంతోషపరిచేవారమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి రాజిరెడ్డితో పాటు క్లబ్ ప్రతినిధులు ఎండి షుకూర్, ఫోటో అండ్ వీడియో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ 20 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ కొద్దిగా మాట్లాడవలసిన అవసరం ఏ మేరకైనా ఉన్నదో. రీల్ ఫోటోగ్రఫీ ఉన్నప్పుడు మా బాధలు అనేది వర్ణనాతీతం. ఓ ఫోటో తీసిన తర్వాత కరీంనగర్లో ల్యాబ్లు అనేది సండే బంద్ ఉంటాయి. మామూలు అప్పుడు కూడా 8:30-9 గంటలకు పనిచేస్తారు. అది 1-2 గంటలు హీట్ కావాల్సి ఉంటుంది కనుక ఆన్ చేయాలి, బంద్ చేస్తారు. గోదావరి కానీ వెళ్ళేవాళ్ళం, వరంగల్ వెళ్ళేవాళ్ళం ఫోటోలు ప్రింట్ అయింది. ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. 2003 ప్రాంతంలో ఒక ఐఎస్ఐ తీవ్రవాద ఎన్కౌంటర్ రేపుతులు అయింది. అయిన సందర్భంగా డేలో ఎన్కౌంటర్ అయింది, రాత్రి ఆయన అంత్యక్రియల ఫోటో కవరేజ్ చేయాలి సివిల్ హాస్పిటల్లో. రాత్రి అది నాకు బాగా గుర్తు. మా ఇంట్లో కిచెన్లో మొత్తం నల్ల కవర్లతో ప్యాకప్ చేసి, మన శ్రీకాంత్ బాగా తెలుసుంటుంది, హైపో డెవలపర్ వాటర్ 3 జగ్గులు పెట్టుకొని కలర్ కొనికా 200 సెంచురీ అది బ్లాక్ అండ్ వైట్ డెవలప్ చేసినప్పుడు ఆ ఆనందం వేరుండే ఇంట్లో. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. Audio Jungle.